హై వ్యూవర్స్, వెల్కమ్ టు ఎస్ఆర్ఎ మూవీ రివ్యూస్. ఈరోజు మనం భారతీయుడు 2 మూవీ గురించి మాట్లాడుకుందాం. మూవీ ఒక సొసైటీ ఇష్యూ మీద స్టార్ట్ అవుతుంది. ఒక గ్రూప్ ఉంటారు, వాళ్ళు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తారు. సిద్ధార్థ్ అండ్ కో వాళ్ళ టీమ్. సో ఆ యూట్యూబ్ ఛానల్లో సొసైటీలో జరుగుతున్న ఇష్యూస్, ఆ ప్రాబ్లమ్స్ గురించి ఎక్స్పోజ్ చేస్తూ ఉంటారు. ఈ ఎక్స్పోజ్ చేసే టైంలో వాళ్ళ మీద ఒక పర్సనల్ అటాక్ జరుగుతుంది. ఎట్ ద టైం ఈ యూట్యూబ్ ఛానల్ ఆపేద్దాం, ఇదంతా ఆపేద్దాం అని అనుకునే టైంలో సిద్ధార్థ్కి ఒక ఐడియా వస్తుంది. కొన్ని ఇయర్స్ బ్యాక్ సేనాపతి, దట్ ఈస్ భారతీయుడు అనే ఒక పర్సన్ ఉండేవాళ్ళు. ఆయన మళ్ళీ హంటింగ్ స్టార్ట్ చేస్తే ఈ సొసైటీ మళ్ళీ బాగుపడుతుంది అనే ఒక థాట్తో ట్విట్టర్లో ఒక ట్రెండ్ స్టార్ట్ చేస్తారు. #ComeBackIndian అని చెప్పి, ఎక్కడున్న ఆ పర్సన్ చూస్తారు, వస్తారని చెప్పి. అలా ఆ హ్యాష్ వైరల్ అయిపోయి ఇట్ రీచెస్ టు భారతీయుడు. ఆయన మళ్ళీ తిరిగి వస్తారు. ఆ తిరిగి వచ్చిన తర్వాత ఏమేమి చేంజెస్ చేస్తారు, ఏమేమి మార్పు తీసుకొస్తారు సొసైటీలో అనేది మూవీలో చాలా పాజిటివ్స్ ఉన్నాయి అండ్ ఆల్సో నెగిటివ్స్ కూడా చాలా ఉన్నాయి. ఒక్కొక్కటి డిస్కస్ చేద్దాం. పాజిటివ్స్లో ఫస్ట్ది, సిద్ధార్థ్ ఫ్యామిలీ డ్రామా ఏదైతే ఉంటుందో సినిమాలో, అదంతా చాలా బాగా వర్కౌట్ అయింది ఆ మూవీలో. అండ్ ఆ డ్రామా మొత్తం సెకండ్ హాఫ్లోనే మేజర్గా ఉంటుంది. ఆ ఫస్ట్ హాఫ్ చాలా జనరల్గా, చాలా అవుట్డేటెడ్గా అనిపిస్తుంది. ఆ ఫస్ట్ 30 minutes ఎపిసోడ్ ఏదైతే ఉందో సినిమాలో, ఆ యూట్యూబ్ ఛానల్ ఇంట్రొడక్షన్, ఆ యూట్యూబ్లో వచ్చే వీడియోస్ గురించి మనకు చూపించడం, ఎలాంటి వీడియోస్ ఆ యూట్యూబ్ ఛానల్ నుంచి బయటకు వెళ్తున్నాయి, వాటి వల్ల ఏం ఇంపాక్ట్ అవుతుంది సొసైటీకి అనేది చూపించడం, ఆ ఫస్ట్ 30 minutes చాలా బాగా కవర్ చేశారు. కొన్ని క్యారెక్టర్స్ అయితే చాలా బాగా ఇన్వాల్వ్ అయ్యారు. లైక్ పోలీస్ క్యారెక్టర్, సింహ క్యారెక్టర్ కూడా చాలా బాగా చూపించారు. అదొక పాజిటివ్ అని చెప్పొచ్చు. క్లైమాక్స్ లో ఒక కైండ్ ఆఫ్ ట్విస్ట్ పెట్టారు, వేర్ పబ్లిక్ కమల్ హాసన్ గారికి రివర్స్ అవుతుంది. అది ఎందుకు ఏంటనేది మీరు స్టోరీ చూస్తే అర్థమైపోతుంది. బట్ ఆ పాయింట్ చాలా బాగుంది. ఇవి సినిమాలో ఉన్న పాజిటివ్స్. నౌ లెట్స్ డిస్కస్ అబౌట్ నెగిటివ్. ఫస్ట్ది, ఆ కిల్లింగ్స్ ఏవైతే ఉన్నాయో ఫస్ట్ హాఫ్ లో చూపించినాయి ఆర్ సెకండ్ హాఫ్ లో చూపించినాయి, వేర్ భారతీయుడు వెళ్ళి కొంతమందిని చంపుతాడు, అవి కిల్లింగ్స్ చాలా అవుట్డేటెడ్ గా చూసినవే అన్నట్టు అనిపించింది. అది పెద్ద ఇంపాక్ట్ఫుల్ అనిపించాలి ఆ మూవీలో. అండ్ ఆ రీజనింగ్స్ కూడా, అంటే శంకర్ సార్స్ మూవీలో ఇలా కిల్లింగ్స్ డిఫరెంట్గా ఉండడం మనకి ముందు నుంచే తెలుసు. బట్ ఈ మూవీలో ఆ కిల్లింగ్స్ డిఫరెంట్గా చూపిస్తారు, అది ఓకే. బట్ ఆ కిల్లింగ్స్కి ఇచ్చిన రీజనింగ్ అవన్నీ కొంచెం బోర్ కొడతాయి. ఆ సీన్స్కి, ఆ ఎపిసోడ్స్, కొన్ని కిల్లింగ్స్ ఉన్నాయి, లైక్ 3-4 కిల్లింగ్ ఎపిసోడ్స్ ఉంటాయి. ఆ కిల్లింగ్ ఎపిసోడ్స్కి మనం అసలు కనెక్ట్ అవ్వలేమన్నమాట. అది ఎప్పుడో అవుట్డేటెడ్ కిల్లింగ్స్, ఒక చిన్న రీజన్ చెప్పి వాళ్ళని చంపేయడం అనేది మనం ఆయన సినిమాల్లోనే చాలా చూసాం. సో అది కొంచెం అవుట్డేటెడ్ సీన్స్ లాగా అనిపిస్తాయి. కొన్ని క్యారెక్టర్స్ని కంప్లీట్గా యూస్ చేసుకోలేదు. లైక్ బ్రహ్మానందం గారి క్యారెక్టర్ అలా వచ్చి వెళ్ళిపోతుంది, అది కొంతమంది క్యామియో అని కూడా చెప్తున్నారు. ఎస్జే సూర్య గారి క్యారెక్టర్ కూడా మేబీ నెక్స్ట్ పార్ట్లో ఉండొచ్చు, ఈ పార్ట్లో లేదు. చెప్పడం మర్చిపోయి, దీనికి పార్ట్ 3 కూడా ఉంది. క్లైమాక్స్లో ఒక చిన్న గ్లిమ్స్ లాగా చూపిస్తారు, అది బాగుంది. సినిమాలో మంచి స్కోప్ ఉన్న క్యారెక్టర్స్ నన్ను అడిగితే నేనైతే చాలా తక్కువ క్యారెక్టర్స్ పేర్లు చెప్తాను. లైక్ సిద్ధార్థ్ వాళ్ళ ఫ్యామిలీ, ఆ ఎపిసోడ్స్ మొత్తం, వాళ్ళ క్యారెక్టర్స్ మొత్తం, సముద్రకని గారు, సిద్ధార్థ్, రకుల్, లేదా సిద్ధార్థ్ కో టీమ్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ, వాళ్ళ క్యారెక్టర్స్, వాళ్ళ ఫ్యామిలీ ఎపిసోడ్స్తోనే మ్యాక్సిమం మూవీ అయిపోతుంది. ఆ ఎపిసోడ్స్ మొత్తం చాలా బాగున్నాయి. బట్ వీ ఎక్స్పెక్టెడ్ సంథింగ్ మోర్ ఫ్రమ్ శంకర్స్ ఫిలిం. సో యాక్టింగ్ వైజ్ అందరు బాగా చేశారు. దెర్ ఇస్ నో కంప్లైంట్ ఫ్రమ్ ఎనీ వన్. లైక్ కమల్ హాసన్ గారి యాక్టింగ్ బాగుంది, సిద్ధార్థ్ యాక్టింగ్ అయితే చాలా బాగుంటుంది, అండ్ రకుల్స్ యాక్టింగ్, ఎవ్రీవన్స్ యాక్టింగ్, సముద్రకని గారి యాక్టింగ్ వైజ్ నో కంప్లైంట్. బట్ స్క్రిప్ట్ ఇంకొంచెం బెటర్ ఉంటే బాగుండేది. క్లైమాక్స్ లో ఒక చేస్ సీన్ ఉంటుంది, అక్కడ విఎఫ్ఎక్స్ బాగా ఎగ్జిక్యూట్ చేశారు. కమల్ హాసన్ సార్ ఫైట్ కూడా ఉంటుంది, ఆ పార్ట్స్ అన్ని బాగా ఎగ్జిక్యూట్ చేశారు. సో మై రేటింగ్ వుడ్ బి 2.75/5. మీకు మూవీ ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. టిల్ దెన్ టేక్ కేర్, సైనింగ్ ఆఫ్.